పబ్లిక్ ఏరియాలో ఫ్రీ వైఫై ట్రాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ ట్రాప్కి యూజ్ చేసే టూల్స్ చెప్తున్నా. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సైబర్ సురక్షక్ తెలుగు. మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను. ఒక అబ్బాయి కాలేజ్ క్యాంటీన్లో ఫ్రీ వైఫై యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి పోస్ట్ చేస్తున్నాడు. పక్కనే హ్యాకర్ అతను టైప్ చేసిన పాస్వర్డ్ని లైవ్గా చూస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఈ వైఫై ట్రాప్ ఎలా పనిచేస్తుందో, మీరు సేఫ్గా ఎలా ఉండాలో చెప్తా. సైబర్ సురక్షక్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పబ్లిక్ నెట్వర్క్లో హ్యాకర్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అనే మెథడ్ యూజ్ చేసి మన డేటాని దొంగిలిస్తాడు. సెకండ్, వైఫై స్పూఫింగ్. హ్యాకర్ ఫ్రీ క్యాంటీన్ వైఫై వంటి నకిలీ వైఫై సృష్టిస్తాడు. మీరు దానికి కనెక్ట్ అయిన వెంటనే మీ ఫోన్లో డేటాని డౌన్లోడ్ చేసుకుంటాడు. థర్డ్, డేటా ఇంటరప్షన్. మీరు నెట్ బ్యాంకింగ్, ఫేస్బుక్ లాగిన్ చేస్తే హ్యాకర్ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ తనకి కాపీ అవుతుంది. దీనివల్ల మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవుతాయి. ప్రైవేట్ ఫోటోలు లీక్ అవుతాయి. దీనివల్ల మీకు చాలా ఇబ్బంది పడతారు. ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. 6 సేఫ్టీ టిప్స్. ఫస్ట్ వన్, విపిఎన్ వాడండి. సెకండ్, బ్రౌజర్లో HTTPS ఆటో అప్డేట్ ఎనేబుల్ చేసుకోండి. థర్డ్ వన్, ఆటో జాయినింగ్ ఆఫ్ చేయండి. ఫోర్త్ వన్, నెట్వర్క్ పూర్తయిన తర్వాత ఫర్గెట్ చేయండి. ఫిఫ్త్ వన్, సోషల్ మీడియా అకౌంట్స్కి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయండి. సిక్స్త్ వన్, వైఫై కనెక్ట్ అయినప్పుడు బ్యాంకింగ్ చేయకండి. టూల్స్ నేమ్ కావాలంటే కమెంట్ చేయండి.